UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో అన్న కవిత గారికి బెయిల్ వచ్చిన సందర్భంగా మీకు ఎలా అనిపిస్తుంది? కవితక్క గారికి ఈరోజు బెయిల్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం అన్న. గత 5 నెలలుగా కవితక్కను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అంటే నిరోధారక విషయాల మీద ఆమెకు అసలు ఆ లిక్కర్ కేసుతో సంబంధమే లేదు. వారిని తీసుకొని జైల్లో పెట్టడం జరిగింది. ఆధారాలు సేకరించలేదు. కేవలం 100 కోట్ల ట్రాన్సాక్షన్ అయ్యింది, కుంభకోణం అయ్యిందని చెప్పారు. కానీ దాని దగ్గర ఆధారాలు లేవు. ఈరోజు ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందని మేము ఖచ్చితంగా అనుకున్నాము. అదే జరిగింది. ఈరోజు తెలంగాణ ఆడబిడ్డగా, అలాగే పోరాట యోధురాలుగా కేసీఆర్ గారి అడుగు జాడల్లో నడిచిన కవితక్క ఖచ్చితంగా కూడా ఈరోజు వచ్చి ఇక్కడనే బతుకమ్మ కార్యక్రమం చేయబోతుంది. కాంగ్రెస్ నాయకులు ఎంతో తీవ్రంగా ఆమెపై నిరోధాపన అశబ్ద పదజాలాలు వాడడం జరిగింది. ఈరోజు కూడా బెయిల్ పైన కూడా వాళ్ళు అంటున్నారు ఏంటంటే సుప్రీంకోర్టుని కూడా ఎవరు మేనేజ్ చేయలేరు. అది ధర్మపదంగా ఈరోజు తీర్పు రావడం జరిగింది, బెయిల్ రావడం జరిగింది. అది కండిషనల్ బెయిలా అనేది ఖచ్చితంగా ఈరోజు అయితే బెయిల్ రావడం జరిగింది. దానిపై ఖచ్చితంగా మేము సంతోషం తెలియజేసాం. ఈరోజు మీరు తెలంగాణ భవన్లో చూసినట్టయితే కూడా సంబరాలు జరుగుతున్నాయి. ఇది కవిత గారు ఏ టైంలో బయటకు వచ్చే అవకాశం ఉంది? కవిత గారు ఈరోజు సాయంత్రం వరకు లేదా రేపటి వరకు ఖచ్చితంగా ఫైటర్గా బయటకు వచ్చింది. వారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి సమక్షంలో ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపు తెలంగాణకు రావడం జరుగుతుంది. సో కవిత గారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎలాంటి సంబరాలు మీరు చేయబోతున్నారు? ఇక్కడ వచ్చినాకలా సంబరాలు అనేది చాలా పెద్దగా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో సెంటిమెంట్, ఆడపిల్ల అనేది ప్రతి ఇంటికి కూడా ఒక సెంటిమెంట్. ఖచ్చితంగా తెలంగాణ భవన్కి కూడా ఖచ్చితంగా పూర్వ వైభవం రాబోతుంది. ఖచ్చితంగా ఈడికైనా యుద్ధ పేరు భవించడం జరుగుతుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారి నాయకత్వంలో, కవితక్క గారి అండతో ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రతి ఒక్క ఎలక్షన్ కూడా ఖచ్చితంగా గెలుస్తాం. ఖచ్చితంగా కవితక్క పోరాటం చేసిన 33% బిల్లు కూడా పార్లమెంట్లో జరగడం జరిగింది. ఇప్పుడు ఆ బిల్లు అంశంగా కూడా ఇక్కడున్న రాబోయే రోజుల్లో ఎన్నికలలో డిమానిటైజేషన్ జరుగుతుంది. 33 రిజర్వేషన్ బిల్లు కూడా ఇంప్లిమెంట్ జరుగుతుంది. మహిళలకు కూడా ఖచ్చితంగా ఇక్కడ అవకాశాలు మెరుగుపడతాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కార్పొరేటర్ స్థానాల్లో కానీ, ఎమ్మెల్యేల స్థానాలు, ఎంపీ స్థానాలలో కూడా ఖచ్చితంగా మహిళలంతా కూడా చాలా ఉన్నత పదవులకు వెళ్తారని మేము ఆశిస్తున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.